దాస్గణ్ మహారాజ్ 1962 నవంబర్ 25 సాయంత్రం 5 గంటల ప్రాంతం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన పండరీపుర క్షేత్ర భక్తజన సంద్రమైంది. సాయినాథ్ మహారాజ్ కీ జై, దాస్గణ్ మహారాజ్ కీ జై అనే నినాదాలతో హోరెత్తిపోయింది. అందుకు కారణం ఆధునిక మహీపతి మరియు ప్రఖ్యాత కీర్తనాకారుడు, ప్రముఖ సాయి భక్తుడు శ్రీ దాసగణ మహారాజ్ అంతిమ యాత్ర పండరీపుర వీధులలో జరుగుతోంది. ఆ పార్థివ దేహంపై వీధుల్లో బారులు తీరిన ప్రజలు పూలవర్షం కురిపించసాగారు. ఆ పార్థివ దేహం ముందు అనేక మంది కీర్తనాకారులు హరిభజన చేసుకుంటూ నడవసాగారు. కొందరు సామాన్య ప్రజానీకం ఉన్న చోటనే సాష్టాంగం పడి ఆ పార్థివ దేహానికి నమస్కరించుకోసాగారు. అశేష జనవాహిని అశ్రునయనాల సాక్షిగా చంద్రభాగా నదీ తీరంలో ఆ పార్థివ దేహాన్ని విధిపూర్వకంగా అగ్నినారాయణకు ఆహుతిగా సమర్పించడం జరిగింది. మరుసటి రోజు వార్తాపత్రికలలో ఆ వార్తా ఛాయాచిత్రాలతో సహా పతాక శీర్షికలలో ప్రచురింపబడింది. మధ్య భారత ప్రాంతమంతా ఆ మహనీయుని పారమార్థిక సేవలను కొనియాడుతూ ఆయన మరణానికి దుఃఖిస్తూ ఎన్నో సంతాప సభలు జరిగాయి. దాసగణు పరంపరకు చెందిన ఎందరో సంకీర్తనాకారులు ఆయన పేరుతో మహారాష్ట్ర ప్రాంతమంతా కీర్తనలు గావించారు. మధ్య భారత ప్రాంతంలో కీర్తనా శైలిలో నూతన వరవడులు సృష్టించి మహాత్ముల చరితామృతాన్ని పద కవితలో పొందుపరచి నొసంగిన ఆ మహనీయుడు భక్తుల హృదయాలలో ఆ చంద్రార్కం అజరామరుడై వసిస్తాడని ఆ సందర్భంగా కొందరు భక్తులు వ్యాఖ్యానించారు. ధన్యజీవి అని వేణోళ్లు కొనియాడారు. ఒక సాధారణ పోలీస్ సిపాయిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గణపతిరావు ప్రజాబాహుల్యంలో అంతటి పూజ్యనీయులుగా ఎదిగిన వైనాన్ని ఇక వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ దాస్గణ్ మహారాజ్ 1867 సంవత్సరంలో అహ్మద్నగర్లోని ప్రఖ్యాత సహస్రబుద్ధే వంశంలో పుష్య శుద్ధ ఏకాదశి నాడు అకోల్నేర్ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ సహస్రబుద్ధే మరియు సావిత్రిబాయి దంపతులకు జన్మించారు. మొట్టమొదట శ్రీ దాసగణ్కు నారాయణ అని తల్లిగారి పుట్టింట్లో నామకరణం చేశారు. కానీ సుమారు 4 నెలల వయసులో తండ్రి గారి ఇంటికి తీసుకువచ్చినప్పుడు తాతగారు శ్రీ ఏకనాథ్ సహస్రబుద్ధే గారు మనవడి యొక్క పెద్ద పొట్ట, పెద్ద చెవులు వంటి వాటిని చూసి, అరే తనకు నారాయణ అని ఎందుకు పేరు పెట్టారు? చూడండి, ఆ పొట్ట, చెవులు అచ్చు బాలగణపతిలాగా ఉన్నాడు, తనకు గణపతి అని పేరు పెడదాం, ఆ పేరే తనకు చక్కగా సరిపోతుంది అని చెప్పారు. అప్పుడు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధేగా నామకరణం చేయడం జరిగింది. తమ పెద్ద కుమారుని ప్రథమ సంతానం కావడం వలన మరియు ఇంట్లో మొట్టమొదటి చిన్నపిల్లవాడు కావడం వలన తాతగారు ఏకనాథ్ పంత్ మరియు నాయనమ్మ సరస్వతీబాయి మనవడిని అతి గారాబం చేసేవారు. ఎంత గారాబం అంటే పిల్లవానికి 6-7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బడికి పంపించలేదు. చిన్నపిల్లవాడు ఆడుకొనివ్వండి, ముందు ముందు చదువుకుంటాళ్లే అని అంటూ తెగ గారాబం చేసేవారు. నగర్లో వారింటి దగ్గరే ఒక విఠ్ఠల మందిరం ఉండేది. ఆ విఠ్ఠల మందిరం శ్రీ దాసగణ్కి అత్యంత ప్రీతిపాత్రమైన ఆట స్థలం. ఎప్పుడూ 4-5 స్నేహితులతో కలిసి ఆ మందిరంలో ఆడుకుంటూ కాలం గడిపేవాడు. ఆ రోజుల్లో మామలేదారు ఉద్యోగం సహస్రబుద్ధే వంశపారంపరంగా ఉండేది. శ్రీ ఏకనాథ్ పంత్ మామలేదారుగా సేవా నివృత్తి చెందాక ఆ ఉద్యోగాన్ని ఆయన ద్వితీయ కుమారుడు శ్రీ జనార్దన్ పంత్, పెద్ద కుమారుడు శ్రీ దత్తాత్రేయ పంత్ కాంట్రాక్టర్ మరియు వ్యవసాయ వృత్తిలో ఉండడం వలన మామలేదారు బాధ్యతను స్వీకరించారు. శ్రీ దాసగణ్కు 9 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా ఉపనయనం జరిగిన తరువాతి తరంలో దాసగణుని మామలేదారుని చేయాలని, ఇంకా
బాగా చదువులో శ్రద్ధ చూపిస్తే ఉన్నత చదువులకు విదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో పిన తండ్రి జనార్దన్ పంత్ దాసగణుని ఆంగ్ల మాధ్యమంలో శిక్షణకై బడిలో చేర్పించారు. కానీ ఏ బాధరబందీ లేకుండా స్నేహితులతో ఆటపాటలతో గడిపే దాసగణకు చదువు పట్ల అసలు ధ్యాసే ఉండేది కాదు. ఎప్పుడూ తనకు తన ఆట స్థలమైన విఠ్ఠల మందిరమే గుర్తుకు వచ్చేది. ప్రతి సంవత్సరం అతి కష్టం మీద గట్టెక్కుతూ చివరకు 16 ఏళ్ల వయసులో ఆంగ్ల మాధ్యమంలో 3వ తరగతికి, అంటే ప్రస్తుత విధానాన్ని అనుసరించి 8వ తరగతికి చేరుకున్నాడు. కానీ తాతగారి గారాబంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చదువులో ఎక్కి రాకపోతే ఎలా అని ఎవరైనా అడిగితే, నా మనముడు ఖచ్చితంగా చాలా గొప్పవాడవుతాడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తాడు అని ఏకనాథ్ పంత్ ఎంతో విశ్వాసంతో చెప్పేవారు. ఆ మాటలు ఆయన నోటి నుండి యథాలాపంగా వచ్చినవి కాకుండా ఆ భగవంతుడే పలికించిన సత్యవాణి అనే విషయం మనకు ముందు ముందు అవగతమవుతుంది. బడికి వెళ్ళినప్పటికీ చదువు మీద దృష్టి కేంద్రీకరించకుండా తోటి పిల్లలతో కలిసి తరగతులు ఎగ్గొట్టడం, అందరినీ ఆట పట్టించడం, పరిహసించడం వంటి వాటితో దాసగను కాలం గడిపేవారు. అవతల వారిలో తనకు నచ్చని గుణాలుంటే వారిని అందరి ముందు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిహసించే నైజం దాసగణలో స్వభావ సిద్ధంగా ఉండేది. అవతల వారు ఎంతటి వారైనా సరే తనకు నచ్చని గుణం వారిలో కనిపిస్తే వారిని 10 మందిలో పరిహాసం చేయడానికి వెనకాడేవారు కారు. ఒక చిన్న ఉదాహరణ, దాసగను ఆంగ్ల మాధ్యమంలో 3వ తరగతి చదివే రోజులలో ఒకసారి బడిలో శ్రీమతి తాయిబాయ్ అవచట్ అనే పండితురాలి ఉపన్యాసం జరిగింది. చదువు యొక్క ప్రాముఖ్యత, చదువుకోవడం వల్ల సమాజానికి జరిగే మేలు అనే అంశంపై ఆమె ఉపన్యాసం మొదలైంది. కానీ మధ్యలో అసలు విషయాన్ని వదిలేసి స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని, కష్టమంతా స్త్రీలదేనైనా వారు సమాజంలో అణిచివేతకు గురవుతున్నారని ఆ సందర్భంగా మరియు ఆవేశపూరితంగా ప్రసంగించసాగింది. సనాతన సాంప్రదాయ కుటుంబ మూలాలు కలిగిన దాసగనికి ఆమె మాటలు రుచించలేదు. ఆమెను పరిహాసం చేయాలనే ఉద్దేశంతో బడి బయట స్నేహితులతో కలిసి ఆమెను పరిహసిస్తూ ఉపన్యాసం మొదలుపెట్టాడు. కొద్ది సమయానికి విద్యార్థులంతా అక్కడికి చేరుకోవడంతో అది ఒక సభలాగా తయారైంది. స్నేహితులారా, ఆ స్త్రీ మాట్లాడిన ప్రతి మాట ఎంతో సరి అయినది. స్త్రీలు అణగద్రొక్కబడుతున్నారు, వారికి ఎంతో అన్యాయం జరిగింది కనుక ఇక నుండి వారిని సంతోషంగా ఉంచడం మన బాధ్యత. అందువలన ఇక నుండి గర్భధారణ పురుషులే చేయాలి అని అంటూ ఉపన్యాసం ఇవ్వడం మొదలెట్టాడు. అంతే, విద్యార్థులంతా ఒకటే చప్పట్లో ఈలలో. ఇటువంటి విషయాల్లో ఆగతాయి విద్యార్థుల హంగామా గురించి చెప్పేదేముంది. శ్రీ తాయిబాయ్ ఎంతో చిన్నబుచ్చుకొని అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె చేసిన అసందర్భ వాక్యానికి తగిన శాస్తి జరిగిందని బడి పాలకవర్గంతో సహా అందరూ ఆనందించినప్పటికీ అలా వదిలేస్తే బడిలో క్రమశిక్షణ ఎక్కడ గాడి తప్పుతుందోనని దాసగణుకి తాకీదు ఇచ్చి మందలించి వదిలేశారు. అవతల వారిలో దోషాలను ఎత్తి చూపుతూ వారిని 10 మందిలో పరిహాసం చేసే గణపతిరావు యొక్క ఎంతో బలంగా వేళ్ళూనుకొని ఉన్న ఈ స్వభావం తరువాతి రోజులలో శ్రీ దాసగణ మహారాజుగా మారిన తరువాత కూడా పదే పదే ప్రస్ఫుటమవడం మనం ముందు ఈ చరిత్రలో చూస్తాం. కాకపోతే అప్పుడు అవతల వారిని పారమార్థిక పంథంలో సావధానం చేయడానికి ఆయన ఉపయోగించుకున్నారు. సరే, మహారాష్ట్ర ప్రాంతంలో ద్వంద్వార్థాలతో కూడిన శృంగార రసభరిత నాటికలను తమాషాలు అంటారు. ఆ తమాషాలలో పాడే పాటలను లావణీలు అని అంటారు. ఈ తమాషాలు ప్రజాబాహుల్యంలో నాటి రోజుల్లో ఎంతో ప్రాచుర్యమైనవి. ఆకతాయిగా తిరిగే రోజులలోనే దాసగణుకు ఆ తమాషాల పట్ల విపరీతమైన మక్కువ కలిగింది. తమాషాలు ఉన్న రోజులలో ఇంట్లో చెప్పకుండా ఆ తమాషాలు చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్ళేవాడు. శ్రీ దాసగణ పినతండ్రి శ్రీ జనార్దన్ పంత్ గారు దాసగణ దృష్టి చదువుపై మళ్లించడానికి విఫల యత్నం చేశారు. చివరకు చేసేదేమీ లేక నీ నుదుటిపై ఎలా వ్రాసి ఉంటే అలా జరుగుతుంది, మేము చేసేదేముంది అని వదిలేసి ఊరుకున్నారు.
ఆ విధంగా దాసగను చదువుకు ఆంగ్ల మాధ్యమంలో 4వ తరగతిలో ఉండగా పూర్ణ విరామం లభించింది. కానీ తమాషాలకు మాత్రం క్రమం తప్పన హాజరు ఉండేది. దాసగణలో సద్గురు వరప్రసాదితమైన మరియు అంతర్లీనంగా దాగి ఉన్న అద్భుత కవిత ప్రతిభ వెలుగు చూడడానికి ఈ తమాషాలే దోహదమయ్యాయి. చదువుకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన తర్వాత శ్రీ దాసగను బరోడాలో మున్సిఫ్గా పనిచేసే పినిగారి భర్త అన్నమాట శ్రీ గోడ్ బోలే గారి వద్దకు కొంచెం గాలి మార్పుగా ఉంటుందని వెళ్ళాడు. శ్రీ గోడ్ బోలే గారు తన పలుకుబడితో దాసగనుకు బరోడా సంస్థానంలో ఉద్యోగం ఇప్పించారు. పిల్లవాడు ఎట్టకేలకు ఉద్యోగంలో కుదిరాడనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు బరోడా సంస్థానంలో ఉద్యోగం చేస్తున్న రోజులలోనే, అంటే సుమారు 1891 సంవత్సరం ప్రాంతంలో జామ్ఖేడ్ తాలూకాకు చెందిన బోరేలే గ్రామ జాగీదార్ శ్రీ నారాయణరావు రనడే గారి కుమార్తెతో వివాహం జరిపించారు. ఆకతాయిగా తిరగడానికి అలవాటు పడిన మనసు ఉద్యోగపరంగా సంస్థానంలోని కఠిన నియమాలు, క్రమశిక్షణ వంటి కారణాల వలన దాసగను 9-10 నెలల కంటే ఎక్కువ కాలం ఉద్యోగంలో ఇమడలేకపోయాడు. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఉద్యోగం వదిలేసి శ్రీ దాసగను సతీ సమేతంగా మరలా నగర్కు వచ్చాడు. బరోడా నుండి తిరిగి వచ్చాక మరలా నగర్లో ఆకతాయి తిరుగుళ్ళు పూర్వం మాదిరే ప్రారంభమయ్యాయి. చదువు సంధ్య లేకుండా, ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరకనే ఊరి మీద పడి తిరిగితే ఇంట్లో ఎవరికి మాత్రం నచ్చుతుంది? అందువలన తరచూ ఈ విషయానికి సంబంధించి ఇంట్లో గొడవ జరిగేది. ఒకరోజైతే గొడవ చాలా తీవ్ర స్థాయికి చేరి దాసగను గారి పినతల్లి, అంటే శ్రీ జనార్దన్ పంత్ గారి భార్య, చాలా కోపంగా ఊరకనే మిడిసి పడవద్దు గణపతి, చివరకు మీ బాబాయ్ పేరు చెప్పుకొని నువ్వు కడుపు నింపుకోవాలి, ఆ విషయం అర్థం చేసుకొని నడుచుకో, లేకపోతే ఏం చూసి జనాలు నిన్ను గుర్తిస్తారు అని అనింది. ఆ మాటలను ఏమాత్రం సహించలేకపోయిన దాసగను తటాలను లేచి, చూడు పిన్ని, ఇక ఇక్కడ మంచినీళ్ళు త్రాగటానికి కూడా ఉండను, అంతేకాదు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే మీ పేరు మాత్రం ఉపయోగించను, ఇక నుండి జీవితంలో పస్తులు ఉండాల్సి వచ్చినా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. పిన్ని గారి మాటను దాసగను ఎంతో తీవ్రంగా తీసుకున్నాడంటే అప్పుడు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడం, మరలా జీవితంలో ఎప్పుడు ఇంటి ముఖం చూడలేదు. ఇంట్లో నుండి బయటికి వచ్చిన తర్వాత స్నేహితుడు విశ్వనాథ్ పంత్ ఇంట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒకరోజు నగర వీధులలో నడుస్తుండగా నగర పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎం కెనడీ గుర్రం మీద వస్తూ ఎదురుపడ్డాడు. శ్రీ జనార్దన్ పంత్ గారి పినకుమారుడు అని తెలిసి ఉండుట వలన, ఏం గణపతి, ఎక్కడికి వెళుతున్నావు అని పలకరించాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను, ఇంటి నుండి బయటకు వచ్చేశాను అని దాసగను సమాధానం ఇచ్చారు. పోలీసు ఉద్యోగంలో చేరుతావా అని ఆయన ప్రశ్నించడంతో, ఓ చేరతాను, కానీ నగర్లో పోస్టింగ్ వద్దు అని దాసగను సమాధానం ఇచ్చాడు. ఓ అలాగే, రేపు ఆఫీస్కి వచ్చి కలు అని చెప్పి శ్రీ కెనడీ వెళ్ళిపోయారు. ఆ విధంగా నెలకు 9 రూపాయల జీతంతో దాసగను మొదటిసారి శ్రీ గోవింద్ అనే ఊరిలో పోలీస్ సిపాయిగా ఉద్యోగంలో చేరారు. దాసగను కుటుంబ నేపథ్యం శ్రీ గోందులో ఎవరికీ తెలియకపోవడం, పోలీసు శాఖలో ఉద్యోగం మరియు ఎటువంటి కుటుంబ బంధాలు ఇప్పుడు అడ్డు రాకపోవడం వలన దాసగను తమాషాల పిచ్చి ఎన్నో రెట్లు అధికమైంది. తమాషాల్లో పాడుకునే లావణీలను వ్రాయడం మొదలుపెట్టాడు. ఆ లావణీలను కూడా ఎంతో అశువుగా వ్రాసేవాడు. దాసగను వ్రాసిన ఆ శృంగార భరిత లావణీలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే, నాడు జరిగే తమాషాలలో దాసగను వ్రాసిన లావణీలు లేని తమాషాలే ఉండేవి కావు. మూసధోరణిలో ఉండే పాతకాలపు లావణీలను అప్పటికి ఎన్నోసార్లు విని ఉన్న ప్రజలకు వినూత్నమైన దాసగను లావణీలు ఎంతగానో నచ్చాయి. అందువలన ఆ లావణీలను వినడానికి, ఆ లావణీలకు నటులు చేసే అభినయం చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. తద్వారా దాసగను
మాకు ఎనలేని ఉపకారం చేశారని ఆ తమాషాల వాళ్ళు దాసగను గురించి తమ స్మృతులలో చెప్తారు. ఆ విధంగా ఆ తమాషాలు దాసగను హృదయపు లోతుల్లో నిద్రాణమై ఉన్న కవితా శక్తి జాగృతమవడానికి మాధ్యమయ్యాయి మరియు ప్రజాబాహుల్యంలో ప్రసిద్ధమవడానికి కారణమయ్యాయి. శ్రీ దాసగను మొదట్లో శివభక్తుడు. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం చేసుకునే రుద్రాభిషేకం, శివరాత్రి జాగరణ ఇత్యాది వంటివి మినహా ఆధ్యాత్మికంగా ఎటువంటి ఉన్నత లక్ష్యాలు ఉండేవి కావు. వృత్తిరీత్యా పోలీసు ఉద్యోగాన్ని నిర్వహించడం, ప్రవృత్తిరీత్యా తమాషాలను ఆస్వాదించడం, వాటికి లావణీలు వ్రాయడంలో జీవితం గడిచిపోసాగింది. బహుశా అలాగే జీవితం కొనసాగి ఉంటే ఉద్యోగంలో శాఖాపరమైన పదోన్నతులు పొందుతూ తమాషాలను ఆస్వాదించే రసగుణులైన ప్రేక్షకుల మధ్యలో శృంగారభరిత లావణీలు వ్రాసే గణపతిరావుగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ సమర్థ సద్గురు శ్రీ సాయితో అపార రుణానుబంధం కలిగి ఆయన చేతిలో ఉపకరణమై ఎంతోమంది భావికులైన భక్తుల హృదయాలలో భక్తి రసాన్ని నింపి వారిని పారమార్థిక పదోన్ముఖులను గావించాల్సిన దాసగను ఒక సాధారణ గణపతిరావుగా, శృంగార గీతాల రచయితగా మిగిలిపోవడానికి ఆస్కారం ఎలా ఉంటుంది? జన్మాంతర బంధం కలిగిన భక్తుని సంస్కరణం నిరంతరం కొనసాగించే ప్రక్రియలో భాగంగా ఘటన సమర్థుడైన సద్గురు సాయి తదనుగుణమైన పరిస్థితులను తమ సంకల్పానుసారంగా కల్పించి భక్తుని హృదయ లోతుల్లో పేరుకుపోయిన వాసనలను, ఛాందస భావాలను బయటకు తీసి వాటిని క్షయం చేస్తూ ఆధ్యాత్మిక పయనంలో భక్తుని పురోగమనం గావిస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా భక్తుని ప్రతి అడుగుని తమ సంకల్పానుసారమే వేయిస్తూ ఆ భక్తుని సంస్కారాన్ని బట్టి, హృదయపు లోతుల్లోని వాసన పరిణామాన్ని బట్టి, వ్యాధిని బట్టి ఔషధం అనే న్యాయాన్ని అనుసరించి సాధారణంగా వివిధ సంఘటనల మాధ్యమంగా, అవసరమైతే పరోక్షంగా తలకొకడైన రీతిలో వివిధ రూపాలలో ఆ భక్తుని ప్రేరేపించి భక్తి మార్గంలో నడిపించి యోగ్యమైన వేళ తామే ప్రత్యక్షంగా భక్తుని వేలు పట్టుకొని తరువాతి ఆధ్యాత్మిక పద పురోగమనాన్ని కొనసాగిస్తారు. దారిదోపిడీలు చేసే బోయ నారదుని నీతి బోధ మాధ్యమంగా వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందే కథ ఈ సత్యాన్ని బోధిస్తుంది. విషయ లాలసత్వంలో మునిగిన మనసుకు సద్గురుని సంకల్పానుసారం మహాత్ముని సాంగత్యం కలిగి పరివర్తన చెందించి పారమార్థిక పదోన్ముఖం చేసి తపోయోగిగా అంటే వాల్మీకి మహర్షిగా మార్చింది. శృంగార రసభరిత కావ్య రచనలో మునిగి తేలుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న దాసగణును పారమార్థిక పదంలో మళ్లించడానికి ఘటన సమర్థుడైన శ్రీ సాయి కల్పించిన సంఘటన పై ఘటననే గుర్తుకు తెస్తుంది. ఆ ఘటనలో బోయకు నారదుడు మొదటి దిశానిర్దేశనం చేస్తే తరువాత ఆ బోయ రాముడిని ఆరాధ్య దేవతగా చేసుకుని రామనామాన్ని జపించి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి అయ్యాడు. సరిగ్గా వాల్మీకి మహర్షి జీవితంలో నారద పాత్రను దాసగను జీవితంలో సత్పురుషుడైన వామన శాస్త్రి ఇస్లాం పోర్కర్ పోషించారు. తరువాత రోజుల్లో శ్రీ దాసగను సద్గురు సాయి చరణాలను ఆశ్రయించడానికి ఇతోధికంగా కారణభూతులయ్యారు. అది ఎలాగో చూద్దాం. శ్రీ వామన్ శాస్త్రి గారు ఆ రోజులలో మొగలాయి ప్రాంతంలోని పారండే తాలూకాలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందినవారు. శ్రీ కళ్యాణ్ మహారాజ్ అనే మహనీయుని పరంపరకు చెందిన సాంప్రదాయ రామదాసి.
ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాదులో జరిగి మద్రాసులో పెద్ద ప్రభుత్వోద్యోగంలో ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో ఎంతో పారంగతులు. సంస్కృత భాషలో ఆయన పాండిత్యం ఎంత గొప్పదంటే ఆ రోజులలో ఏదైనా ప్రాచీన సంస్కృత గ్రంథంలోని సమాచారం తెలుసుకోవాలంటే బ్రిటిష్ ప్రభుత్వం శ్రీ ఇస్లాంపూర్కర్ గారినే ప్రామాణికంగా తీసుకునేది. 1894 సంవత్సర ప్రాంతంలో ఏదో సంస్కృత గ్రంథ పరిశోధన నిమిత్తం ప్రభుత్వం శ్రీ వామన శాస్త్రిని శ్రీ గోందుకు పంపించింది. అక్కడ ఆయనకు సహాయకారిగా దాసగణుని నియమించడం జరిగింది. గ్రంథ పరిశోధన నిమిత్తం శ్రీ వామన శాస్త్రితో కలిసి పనిచేసేటప్పుడు ఆయన యొక్క సదాచరణ, శాంత స్వభావం, సరళ చిత్తవృత్తి వంటి సద్గుణాల వలన దాసగణుకి ఆయనపై పూజ్యభావం ఏర్పడింది. ఒకరోజు దాసగను శ్రీ వామన శాస్త్రి వద్దకు వచ్చేటప్పటికీ ఆయన పూజలో కూర్చొని ఉన్నారు. భగవత్ ఆధ్యాత్మతతో ఆయన చేసుకుంటున్న పూజ, తరువాత శ్రీమద్ భాగవతాన్ని పారాయణ చేసేటప్పుడు భక్తి రసపూరిత ఉద్విగ్నతలో ఆయన కనుల నుండి ధారగా ప్రవహిస్తున్న ప్రేమాశ్రువులు, ధ్యానంలో ఆయన నుండి వెలువడుతున్న అలౌకిక తేజస్సు ఇత్యాది కారణాలు శ్రీ దాసగను హృదయంపై ఎంతో గొప్ప పరిణామం చూపించాయి. తాను కూడా ఆయనలాగానే గొప్ప పారమార్థిక లక్ష్యంతో ముందుకు సాగాలని, అందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని, మంత్రోపదేశాన్ని శ్రీ వామన శాస్త్రి నుండే పొందాలని దాసగను గట్టిగా నిర్ణయించుకున్నాడు. శ్రీ వామన శాస్త్రి శ్రీ గోవిందుకు వచ్చిన పని పూర్తయి తిరుగు ప్రయాణం కావలసిన సమయం వచ్చింది. అప్పుడు శ్రీ వామన శాస్త్రి దాసగణుని పిలిచి, గణపతిరావు, ఇన్ని రోజులు నీవు నాకు ఎంతో సహాయం చేశావు. అందుకు పారితోషికం అనుకో, లేదా మనిద్దరి కలయిక జ్ఞాపకార్థం అనుకో, నీకేమైనా ఇవ్వాలని ఉంది. నాకైతే నా వేలి ఉంగరాన్ని నీకు ఇవ్వాలని ఉంది అని అన్నారు. అందుకు దాసగణ్, మహారాజ్, ఇవేమీ నాకొద్దు, నాకు మంత్రోపదేశం చేసి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. దాసగను కోరికను సున్నితంగా తిరస్కరించడానికి శ్రీ వామన శాస్త్రి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ దాసగను తాను పట్టిన పట్టు వీడలేదు. శ్రీ వామన శాస్త్రి గారి పాదాలను గట్టిగా పట్టుకొని, మహారాజ్, మీరు ఒప్పుకుంటే కానీ నేను మీ పాదాలను వదలను అని ప్రార్థించసాగాడు. కనుల నుండి అశ్రుధార ప్రవహించసాగింది. దాసగని యొక్క ఆర్తికి శ్రీ వామన శాస్త్రి ప్రసన్నులై మంత్రోపదేశం చేయడానికి అంగీకరించారు. గురు మంత్రోపదేశం జరిగాక గురు దక్షిణగా 1 నెల జీతాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలని దాసగను యొక్క కోరిక. దాసగను తన మనోభీష్టాన్ని చెప్పకుండానే వామన శాస్త్రి గారు, 1 నెల జీతంతో ఏమవుతుంది గణపతిరావు, నేను నీ మొత్తం ఉద్యోగాన్ని గురుదక్షిణగా తీసుకుంటాను, కానీ దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికైతే 2 పైసలు దక్షిణగా ఇస్తే సరిపోతుంది అని అన్నారు. సచ్చిష్యుడు పారమార్థిక ప్రగతి సాధించే క్రమంలో పోషించవలసిన పాత్ర సద్గురు సంకల్పానుసారం ముందే సిద్ధమై ఉంటుందని, కేవలం సచ్చిష్యుడు పాత్రధారి మాత్రమేనని, పలికించేది నడిపించేది అంతా ఆ జగన్నాటక సూత్రధారి అయిన సద్గురువేనన్న సత్యం పై వాక్యాలను అక్షర పంక్తుల మధ్య అవలోకన చేస్తే మనకు అవగతమవుతుంది.